ఇప్పుడు పప్పు కూడా ఎలా చేయాలో చూద్దాం. ఈ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. అదే హాఫ్ గ్లాస్ తోటి గ్రీన్ మూంగ్ దాల్ తీసుకున్నాను. పావు కప్పు శనగపప్పు. ఈ మూడింటిని నేను ఒక 5 to 6 అవర్స్ నానబెట్టాను. దీన్ని మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. దీనిలో కావాల్సినటువంటి అదర్ ఇంగ్రీడియంట్స్: 2 ఉల్లిపాయలు చిన్నగా తరిగి, ఒక 1 ఇంచ్ అల్లం ముక్క చిన్న ముక్కలు కింద తరిగి, 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కింద తరిగి, తర్వాత జీలకర్ర తగినంత, ఇంగువ కావలసినంత, ఉప్పు కావలసినంత. దీనిలోకి మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ బియ్యపు రవ్వ తీసుకున్నాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పుని మనం గ్రైండ్ చేద్దాం. ఈ పప్పుని మనం పేస్ట్ కింద గ్రైండ్ చేయకూడదు, కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయాలి. దీన్ని మనం ఈ కటోరీలోకి తీసుకుందాం. ఇది గ్రైండ్ చేసేటప్పుడు మనం నీళ్లు పొయ్యకుండా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోస్తే పిండి పలచగా అయిపోతుంది, వడలు రావు. దీంట్లోకి మనం ఉల్లిపాయల్ని, అల్లం ముక్కల్ని, దాన్ని తరుక్కున్న మిరపకాయలు, జీలకర్ర, ఈ 4టిని వేసి ఒకసారి కలుపు. దీంట్లోకి కొంచెం ఇంగువని యాడ్ చేసి కావలసినంత ఉప్పుని యాడ్ చేద్దాం. దీనిలోకి ఇందాక తీసుకున్న బియ్యం పిండి మీద కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మనం దీన్ని కలుపుదాం. నీళ్లు మాత్రం యాడ్ చేయాలి. ఇది కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసి దాన్ని మనం ఇలా ఒత్తుకుంటే మనకి వడల షేప్ వస్తుంది. వీటిని మనం నూనెలో వేయాలి. ఇప్పుడు ఒక మూకుడులో నూనె తీసుకుని మనం స్టవ్ ఆన్ చేస్తాం. ఈ నూనె వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. నూనె వేడైంది కదా, దీంట్లోకి మనం ఈ వడలు యాడ్ చేద్దాం. వీటిని ఒకసారి రివర్స్ చేద్దాం. వడలు వేగిపోయాయి కదా, దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.